ఈరోజు నేను అగత్య ట్రెడిషనల్ క్యూర్లో ఉన్నాను. ఆనంద్ గారు మనతో ఉన్నారు. మరి కంటి సమస్యల గురించి మాట్లాడుకున్నట్లయితే పెద్దవాళ్ళల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దూరంగా ఉన్నవి కొంతమంది కనిపించకపోతే దగ్గరగా ఉన్నవి కొంతమంది కనిపించవు. లేదా మసకగా కనిపించడం లేదా చిన్న ఏజ్‌లోనే అటువైపు నుంచి ఎవరు వస్తున్నారో కూడా సరిగ్గా కనిపించని పరిస్థితులు ఉంటాయన్నమాట. మరి ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే. ఎలాంటి కంటి చూపులైనా రావడానికి గల కారణాలేంటి? దీని నుంచి మనం ఎలా బయటపడొచ్చు? ఆప్టికల్ నరం, హ్మ్. ఆ నరం సిస్టమ్ క్లియర్‌గా లేనప్పుడు హ్మ్. రకరకాల కంటి సమస్యలొస్తాయి. హ్మ్. ఆ సమస్యకి పరిష్కారం మనకి మెదడు నుంచి వచ్చే మెదడు నుంచి ఆప్టికల్ నరం కంటికొచ్చే ఆప్టికల్ నరాన్ని హ్మ్. క్లియర్ చేశామంటే హ్మ్. చూపు మళ్ళీ ఆటోమేటిక్‌గా అది పికప్ అవుద్ది. హ్మ్. అది చాలా సింపుల్‌గా మెడిసిన్ ఇస్తాం. అంటే అయితే 15 రోజులు మాది కోర్స్ ఉంటది. శిరోధార చేయాల. హ్మ్. నాటు పాలతో శిరోధారం చేస్తాం. హ్మ్. దానికి మళ్ళీ మెడిసిన్ పెడతాం. హ్మ్. వాళ్ళకి కాలక్రమేణా తగ్గుతా వస్తుంది. హ్మ్. ఆ తగ్గే చూపు మళ్ళీ పికప్ అవుతుంది. హ్మ్. అట్నే క్యాట్రాక్ట్. హ్మ్. క్యాట్రాక్ట్ అంటే ఇది అందరికీ తెలిసిందే. హ్మ్. ఒక వయసు వచ్చిన వాళ్ళకే వస్తుంది అది. హ్మ్. పొరలు వస్తాయి కళ్ళల్లో. హ్మ్. ఆ కళ్ళు పొరలకి ఆపరేషన్ చేయాలంటారు. హ్మ్. మన దాంట్లో మేము ఒక క్రీము కళ్ళల్లో పెడతాము. హ్మ్. దానికి ఆ పొరని కోసేస్తుంది. హ్మ్. వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ అడి చేస్తారు. హ్మ్. మా దాంట్లో ఈ క్రీమ్‌తో అటు కళ్ళల్లో పెట్టిన తర్వాత హ్మ్. ఆ పొరను మొత్తం క్లీన్ చేసేస్తుంది. హుహు. వెంటనే కొంచెం తేడా వస్తది. హ్మ్. నా మెడిసిన్స్ వాడుకునే కొద్దీ ఒక నెల రోజుల లోపల హ్మ్. కంప్లీట్‌గా తగ్గిపోద్ది. చత్వారం అంటారు కదా సార్! దానికి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చిత్వరం అనేది ఉంటుందా? కామన్ అమ్మ అది. హ్మ్. హ్మ్. కానీ దానికి అంత ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా రిజల్ట్ రాలేదు. హ్మ్. మామూలుగా ఎక్కువ రాకుండా ఉంటది. హ్మ్. హ్మ్. ఈ మెడిసిన్స్ కొద్ది రోజులు వాడుకోవాలి. ఒక 6 మంత్స్ అట్లా వాడుకున్నామంటే హ్మ్. చిత్తవరం కూడా ఆహ్, పెరగకుండా ఉంటది. హ్మ్. హ్మ్. మనం చూస్తున్నట్టయితే చిన్న పిల్లలు చిన్న వయసుకే కళ్ళజోడులు పెట్టుకొని వెళ్తూ ఉంటారు స్కూల్స్‌కి కానీ ఏదైనా. పిల్లల్లో కంటి సమస్యలు రావడానికి గల కారణాలు ఇప్పుడే ఏముంటాయి? చెప్పాను గదా! హ్మ్. ఆ ఆప్టికల్ నరం ఎప్పుడైతే సిస్టమ్ దెబ్బతింటా వస్తదో, హ్మ్. దాన్ని క్లియర్ చేశామంటే ఈజీగా రికవర్ అయిపోతారు. పికప్ హ్మ్. అయిపోతారాళ్ళు. హ్మ్. హ్మ్. అద్దాలు పెట్టాల్సిన పని లేదు. హ్మ్. వెంటనే వాళ్ళు ఒక కొద్ది రోజులు వాడుకున్నారంటే హ్మ్. ఒక 15 రోజులు శిరోధార చేసేసి హ్మ్. పాలపసరులో మళ్ళా ఆ నరాలకి మళ్ళా యాజ్ ఇట్ ఈజ్‌గా బలం వచ్చేయాలి నరాలకి. హ్మ్. హ్మ్. ఇప్పుడేంటంటే ఎక్కువ చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఆహ్, అన్నాలు పెట్టేదానికి, లేదు వాళ్ళ పనులు చేసుకునేదానికి వాళ్ళని కూర్చోబెట్టి ఫోన్లు ఇచ్చేస్తున్నారు. హ్మ్. అది ఆ రేడియేషను కంటి చూపుని దెబ్బ హ్మ్. కొడుతుంది. హ్మ్. దానికని ఈ మందులు హ్మ్. వాడుకుంటే బాగా హ్మ్. పనిచేస్తాయి కూడా. హ్మ్. ఇప్పుడు కంటి సమస్యలున్నప్పుడు ఏ వయసు వరకు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అవుతుంది సార్? ఒక వీలవుతుంది? వయసు లిమిట్ లేదమ్మా. హ్మ్. ఈ ఆయుర్వేదంలో పెద్దవాళ్ళలో గూడా? లిమిట్ వయసు అనేది లిమిట్ లేదు. హ్మ్. అన్ని వయసుల వాళ్ళకి హ్మ్. ఉపయోగపడతాయి. ఇప్పుడు 60లో ఉన్న వాళ్ళకి గూడా ఈ ట్రీట్మెంట్ ఉపయోగపడతాయి. అనేది ఉపయోగపడుతుందా? ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు 60 ఏళ్ళకంటే క్యాట్రాక్ట్ అంటాం. హ్మ్. ఆ కళ్ళు పొర ఇదేస్తది. హ్మ్. లేజర్ ట్రీట్మెంట్ అంటారు. లేజర్ ట్రీట్మెంట్ లేకుండా మేము హ్మ్. ఈ నాటు వైద్యంలో హ్మ్. పరంపర వైద్యంలో ఒక కళ్ళల్లో క్రీమ్ పెడితే హ్మ్. అది కంప్లీట్‌గా కోసుకొని వచ్చేస్తది. హుహు. ఆ పొర అంతా తీసేస్తది. హ్మ్. ఆ పొర తీసేసినప్పుడు దానికేంటంటే మళ్ళా పొర రాకుండా మెడిసిన్ వాడామంటే వాళ్ళు హ్మ్. మిగతా శేష జీవితం అంతా హ్మ్. హ్యాపీగా గడిపేయచ్చు. గడిపేయొచ్చు. కంటి సమస్యలనే కాకుండా ఇప్పుడు ల్యాప్‌టాప్ ముందు ఎక్కువగా ఉండడం వల్ల కళ్ళు నొప్పులు గానీ, లేకపోతే ఇంకేదైనా సమస్యల వల్ల బాగా అసలు చికాకుగా పెట్టేస్తూ ఉంటాయి సార్. దానికేదైనా ట్రీట్మెంట్ ఉందా? దేనికైనా బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటే హ్మ్. కళ్ళు చూపులకైనా, మైగ్రేన్‌కైనా, హ్మ్. సైనస్‌కైనా హ్మ్. ఇయన్నీ సమస్యలు గూడా మెదడులో నీరు చేరినప్పుడు హ్మ్. ఈ నరమ్స్‌ని ఆప్టికల్ నరమ్స్ అయితేమి, వర్టిగా అనేదైతేమి వీటన్నిటికి కూడా సిస్టమ్ ఒకటే. హ్మ్. ఆ నరాల్లో నీరు చేరినప్పుడు హ్మ్. ఆడ బ్లర్రర్‌గా రావడం, హ్మ్. హ్మ్. తలనొప్పి రావడం, హ్మ్. తలనొప్పి వచ్చినప్పుడు వాళ్ళు ఇజుక్కోవడం ఇట్లాంటివి హ్మ్. జరుగుతుంటాయి. హ్మ్.
వీటన్నిటికి కూడా మందులు ఉన్నాయి. కంటి సమస్య అనేది పెద్ద సమస్య కాదు. వాళ్ళు ఇన్ టైంలో కానీ వచ్చి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా ఈజీగా పికప్ బయటపడే చేసుకోవచ్చు. అవకాశం ఉంటుంది. ఓకే. మీలో ఎవరైనా కానీ కంటి సమస్యలతో బాధపడుతున్నా, చిన్న ఏజ్‌లో మీ పిల్లలకి కళ్ళజోడులు పెట్టడం ఎందుకని ఫీల్ అవుతున్నా, లేదా వాళ్ళకి ఆ కంటి చూపుని సెట్ చేద్దాం అనుకున్నా గానీ, తప్పకుండా స్క్రీన్ మీద కనిపించే నంబర్స్‌కి అయితే మీరు ఫోన్ చేసి ఎంక్వైరీ చేసి, పర్సనల్‌గా విజిట్ చేసి కూడా మెడిసిన్ అనేది తీసుకొని దీని నుంచి బయటపడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.